హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో అండి. లాంగ్ వీడియో పోస్ట్ చేద్దారని ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తిరుపతిలోని మా అక్క కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళినామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరినీ చూడొచ్చునండి. ఇక్కడ ఇద్దరు మా అక్క కూతుర్లండి, మా బ్యాక్ సైడ్ ఉన్నారు చూడండి. ఇంకా హోటల్ వచ్చి మానస సరోవర్ అండి. అందరూ మానస్ అని అంటున్నారు, కాదండి మానస్ సరోవర్ 5 స్టార్ హోటల్ తిరుపతిలో. సూపర్గా ఉందండి హోటల్ అయితే. ఆ లొకేషను వీడియోలకి ఫోటోలకి సూపర్ అండి. మేము లోపల ఉండిన దానికన్నా బయటే ఎక్కువ ఉన్నామండి ఫోటోలకి వీడియోలకి. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అండి, మా అక్క కొడుకు, ఇంకా మా అక్క కాబోయే కోడలండి. సూపర్ పేర్ అండి. ఇద్దరు బాగున్నారండి జంట. నాకైతే ఇద్దరు బాగా జోడి బాగుందనిపించిందండి. చాలా బాగున్నారు ఇద్దరు చూడడానికి కూడా. ఇంకా కాసేపు అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా అంతా ఎట్లా చెప్పాలి, మా చిన్నక్క మా పెద్దక్క వాళ్ళ పిల్లలు ఇట్లా నా తరపున ఫ్యామిలీలో చాలా మంది అందరూ వచ్చినారండి. మా అన్న మా వదిన మిస్ అయినారండి ఊర్లో పొలం పన్ను ఉండడం వల్ల, లేదంటే వాళ్ళు కూడా వచ్చి ఉండేవాళ్ళు. ఇంకా పెళ్ళికి నా ఫ్యామిలీని పూర్తిగా చూపిస్తానండి, అప్పుడైతే అందరూ వస్తారు. ఇంకా ఎంగేజ్మెంట్ రింగులంతా వేసేసుకున్నారు, అంతా అయిపోయిందండి. ఇక్కడ మా అక్క మా బావ అండి, వాళ్ళ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలండి నేను. ఈ తిరుపతిలో మేము ఈ ఒక ఫ్లోర్ అనుకొని వచ్చి ఇంకొక ఫ్లోర్ వేయడానికి కారణం మా బావే అండి. మేము తిరుపతికి వచ్చినప్పుడు మేస్త్రిని ఎవరితో మాట్లాడాలి, ఎట్లా ఇల్లు కట్టే ప్రాసెస్ మాకేమీ తెలియదండి. ఇంకా నేరుగా మా అక్క మా బావ దగ్గరికి పోతే వాళ్ళిద్దరే చూసుకున్నారండి అంతా. మేస్త్రిని వాళ్ళే మాట్లాడిచ్చినారు. నిజం చెప్పాలంటే ఆ మేస్త్రి నాకు అనుకూలంగా ఎట్లా చెప్తే అట్లా ఓపిక్గా నాకు ఇల్లుని బాగా ఫినిష్ చేసి ఇచ్చినాడండి. మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేసినాము. కొందరైతే ఈ డిజైన్ ఆ డిజైన్ వద్దు అది ఇది అంటారు కదండి, అదేమి నన్ను ఇబ్బంది పెట్టలేదండి. ప్రశాంతంగా నాకు చేయించేసినారండి. ఇక్కడ మా బావ అండి, మా బావే ఒక ఫ్లోర్ అయినాక వచ్చి ఇంకో ఫ్లోర్ వేస్తే ఎలివేషన్ అదిరిపోతుంది అనేసి ఇంకా పిలిపించి వాళ్ళ ఇంటికి మళ్ళీ మాట్లాడిచ్చినాడండి. కట్టుకోండి, మీది చిన్న వయసు, ఒక ఇల్లు అనేది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒకటి రెంట్ వస్తుంది, ఒకటి మీకు యూజ్ అవుతుంది, పిల్లలు చిన్నగా అన్నప్పుడే ఇల్లు కట్టుకోవాలనేసి చెప్పినాడండి. చాలా వరకు కొంతమంది ఇట్లాంటి ఉచిత సలహాలు కూడా ఇవ్వరండి, బాగుపడిపోతారు వీళ్ళాడన్నాను. ఈయనకి ఆ ఫీలింగ్ ఏమీ లేదండి, అందరూ బాగుండాలనుకుంటాడండి. టీటీడీలో ఎంప్లాయ్ అండి. మంచి వ్యక్తిత్వంలో చెప్పాలంటే మంచి వ్యక్తి అండి మా బావ. సతీష్కి బాగాలేనప్పుడు కూడా అండి ఫోన్ చేసి ఏడిస్తే నైట్ వచ్చేసినాడండి చెన్నైకి. వచ్చేసి అందరితో మాట్లాడి డాక్టర్లతో, ఇంకా చెన్నై వాళ్ళకి తిరుమల లడ్డూలు అంటే ఇష్టం కదా అండి, లడ్డూలు తీసుకొచ్చి డాక్టర్లకు అందరికి ఇచ్చి మంచిగా చూసుకున్నారండి. ఇక్కడ మా అక్క అండి, మా అక్క కూడా అండి ఇల్లు కట్టేటప్పుడు ఆ మేస్త్రితో ఆ అమ్మాయి చెప్పినట్టే కట్టియండి, వాళ్ళు ఇక్కడ ఉండరు అనేసి చాలా బాగా ఎట్లా చెప్పాలండి మంచి మేస్త్రిని మాకు చూపించినారండి. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదండి. ఇప్పుడు తిరుపతిలో ఒక్క ఫ్లోర్కి 2 ఫ్లోర్లు వేసుకున్నామంటే కారణం మా అక్కే మా బావే అండి. మాకు ఆలోచన కూడా లేదండి ఇంకో ఫ్లోర్ వేసుకుందారు అన్నట్టు. ఈ చిన్న వయసు ఇప్పుడే వేసేసుకోండి తర్వాత ఇబ్బంది ఉండదనేసి పాజిటివ్ మైండ్ సెట్ అండి ఇద్దరిది, భార్య భర్తలది ఇద్దరిది. ఎట్లా చెప్పాలంటే కొందరు మా లైఫ్లో ముందుకెళ్ళడానికి కొందరు ప్రోత్సహించినారు, కొందరు వెనక్కి లాగడానికి ప్రోత్సహించినారండి. వీళ్ళిద్దరూ మా లైఫ్లో కూడా ఒక గుర్తు పెట్టుకుంటే ఒక పార్ట్ అనే చెప్పాలండి. మేము ఇప్పుడు ప్రశాంతంగా తిరుపతిలో ఇంట్లో ఉన్నామంటే మా అక్క మా బావే అండి. వాళ్ళేం మనకి అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు, ఏం లేదండి. 4 మంచి మాటలు, ఇది ఇట్లా కాదు మీరు ఇట్లా వెళ్ళండి అని చెప్పేవాళ్ళండి. వయసు చిన్నది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు నేను ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తానండి. ఇక్కడ మా దగ్గర ఒక్కల శాస్త్రం అండి, ఒక్కాక శాస్త్రం అంటారు. పెళ్లి రోజు కూడా చేస్తారు, కొందరు ఎంగేజ్మెంట్ రోజే చేస్తారండి. ఇక్కడ అటు ఫ్యామిలీ వాళ్ళు ఇటు ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని ఒక్కాక శాస్త్రం చేస్తారు. దాని తర్వాత అమ్మాయి ఒక్కలు చదువుతుందండి. నేను మొత్తం వీడియో షూట్ చేయలేదు, ఇది సతీష్ తీసుకొచ్చినాడండి. ఎందుకంటే బాతాకానే కొడుతున్నానండి, ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చేసినారు కదా అండి. కానీ బాగా ఎంజాయ్ చేసినామండి ఆ రోజు. హోటలు అక్కడ ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి చాలా రోజుల తర్వాత నా ఫ్యామిలీ తరపున చాలా వరకు అందరూ వచ్చినారండి. ఎట్లుంటుంది బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మా మామయ్య కూడాలండి వాళ్ళ ఫ్యామిలీ. చాలా వరకు ఫోటోలు మిస్ చేసినానండి, ఇంకా బాగా తీసుకోవాల్సిందేమో, టైం సరిపోలేదండి. ఇంకా ఫుడ్ అండి, ఈ ఫుడ్ కన్నా ఈ ప్లేట్లు మోయడానికే ఎక్కువ భయం అనిపించిందండి. బరువు అండి ఈ ప్లేట్లు మా అంతమైన బరువు. ఒక చేత పెట్టుకొని ఒక చేత ఫుడ్ తీసుకోవడానికి వీడియో తీసుకోవడానికి కాలేదండి, నాతో అంత బరువు ఉన్నాయి. హోటల్ అయితే సూపర్, కానీ ఫుడ్ ఓకే అండి. సతీష్కి అయితే పర్ఫెక్ట్ అండి. సతీష్ లాగే హెల్త్ ఇష్యూ వాళ్ళు సప్పసప్పగా తినాలి, ఉప్పు కారాలు అన్నీ అంటారు చూడండి, సతీష్కి తగ్గట్టే ఫుడ్ చేసినారండి. సతీష్ని అందుకే తిని అన్నీ నువ్వు తినాల్సినవే ఉన్నాయని వదిలేసినానండి. ఫుడ్ అయితే ఓకే, కానీ
ఓకే కదండి, యావరేజ్ అనిపించింది నా వరకు. హోటల్ అయితే సూపర్ అండి. ఎంగేజ్మెంట్లకు కానీ, బర్త్డే పార్టీలకు కానీ, ఇంకా తిరుమలకి విజిట్ చేయడానికి, దేవుని చూడడానికి వస్తారు కదండి తిరుమలకి. వాళ్ళు కొంచెం మేము డబ్బులు పెట్టుకోగలుగుతాం, అఫోర్డ్ చేయగలుగుతాం అనేవాళ్ళు అక్కడ రూమ్ తీసుకొని అక్కడ స్టే చేయొచ్చునండి. అంత బాగుందండి రూమ్స్ కానీ. అక్కడ ఎట్లా చెప్పాలంటే మధ్యలో వాటరు, సపరేట్గా స్విమ్మింగ్ పూల్, పిల్లోళ్ళు ఆడుకోవడానికి అన్నీ బాగున్నాయండి. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ దానికి తగ్గట్టు బాగున్నాయండి. తిరుపతిలో ఇంత మంచి హోటల్ ఉంది సంగతి నాకు తెలియదండి. మా అక్కడికి ఎంగేజ్మెంట్ వల్ల వెళ్ళి చూసినానండి. సతీష్ బాగాలేనప్పటి నుంచి ఎక్కడ బయట వెళ్ళమండి పెద్దగా. ఆ ఇల్లు చిన్న చిన్న గ్రోసరీకి, షాపింగ్కి వరకే బయటకు వెళ్తాం. 99% ఇంట్లోనే ఉంటామండి. కానీ ఆ రోజు బాగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళినాము, అందరూ వచ్చినారు, అందరితో టైం స్పెండ్ చేసినాము. అప్పుడప్పుడు వెళ్ళాలేమో, ఇంత బాగుంటుంది అన్నట్టు అయిందండి. 2 years మేమిద్దరం ఇంకా ఇల్లు, హాస్పిటలు, కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, వీటితోనే మా లైఫ్ అంతా అయిపోయిందేమో అనిపించేసిందండి. కొంచెం నా వీడియోలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఆపేస్తాను.